అసలు ఏమీ పని జరగలేదు, నా పాదయాత్రలో చూసినా ఏమీ జరగలేదన్నారు. మళ్ళా వాళ్ళు ఏం చెప్తున్నారు, వైకుంఠ ధామాలకు, హరితహారాలకు, నర్సరీలకు, డంప్ యార్డులకు అన్నిటికీ అన్ని ల్యాండ్స్ గుంజుకున్నారని ఆయన చెప్తాడు. సరే, ఏదో కాంట్రాడిక్ట్ చేసుకోకండి. మీరు అలసిపోయినట్టున్నారు, బట్టి గారు బాగా పాదయాత్ర చేసి బాగా అలసిపోయినట్టున్నారు. మీరు కొద్దిగా ఆలోచించి కాదు మీరు వేరే మెంబర్లకు అవకాశం ఇవ్వండి. మా సీతక్క చక్కగా మాట్లాడుతుంది, అవకాశం ఇవ్వండి. మీరు బాగా అలసిపోయినట్టున్నారు, మీరే ఒక సెకండ్ లో నిధులు ఇవ్వలేదంటారు, నెక్స్ట్ ఏమో నిధులు విడుదల కావడం లేదంటారు, చేసిన పనులకు బిల్లు వస్తలేవంటారు, ఒకసారేమో అసలు ఏం పని జరగలేదంటారు, ఇంకోసారేమో ఇన్ని పనులకు భూములు గుంజుకుంటున్నారంటారు. మీరు కరెక్ట్ ఏదో క్లారిటీకి రండి. ఇప్పుడు మీ పార్టీలో క్లారిటీ లేదు, మీకు క్లారిటీ లేదు, ఫ్రస్ట్రేషన్. ఇక్కడ మీరు కూర్చుంటే మీకేమో గాంధీ భవన్ లో గోతులు దవ్వుతున్నారు వెనకాల. మీ బాధ మేము అర్థం చేసుకోగలుగుతాం బట్టి గారు, మీ బాధ మేము అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఇంత కన్ఫ్యూజన్ పనికిరాదు మనిషికి. మీరు ఏదో ఒకటి క్లియర్ గా చెప్పండి, ఈ ప్రభుత్వం పని చేస్తోంది, వైకుంఠ ధామాలు కట్టింది, హరిత వనాలు కట్టింది, హరితహారాలు చేస్తున్నది, ఇంటింటికి నల్లా నిల్లిచ్చింది, రైతు వేదికలు కట్టింది, శభాషనండి. అయితే లేదా ఏమీ జరగలేదు అని అట్లన్నా చెప్పండి. మీరే కన్ఫ్యూజ్ అవుతూ ఇంకొని కన్ఫ్యూజ్ చేయబాకండి విజ్ఞప్తి.